పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలానే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఫీమేల్ లీడ్గా నటిస్తుంది. సినిమా ప్రమోషన్స్ను చాలా వినూత్నంగా చేస్తుంది మూవీ టీం. రీసెంట్గా రామోజీ ఫిల్మ్ సిటీలో బుజ్జిని పరిచయం చేసేందుకు పెద్ద ఈవెంట్ కూడా నిర్వహించింది. మూవీ టీం ఇంత చేస్తుంటే దీపిక కనీసం ఆన్లైన్లో కూడా మూవీని ప్రమోట్ చేయడం లేదు. ఇదే డార్లింగ్ ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోంది. ప్రస్తుతం దీపిక ప్రెగ్నెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. కనుక రియల్ టైం ప్రమోషన్స్కి ఎలాగో దూరంగా ఉంటుంది. కానీ తన సోషల్ మీడియాలో సినిమా గురించి ఎందుకు ప్రమోట్ చేయడం లేదనేదే అభిమానుల ప్రశ్న. రీసెంట్గా టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా దీపిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో దాన్ని పోస్ట్ చేయడానికి 2 రోజులు పట్టింది. ఇన్స్టాగ్రామ్లో పోస్టుల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇప్పటి వరకు కల్కి గురించి కేవలం 2 పోస్టులే పెట్టింది దీపిక. అందులో ఒకటి కల్కి మొదలైనప్పుడు కాగా రెండోది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు పోస్ట్ చేసింది. ఇలా కల్కి సినిమా విషయంలో దీపిక చాలా లైట్గా ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. దీపిక సోషల్ మీడియాలో యాక్టివ్ కాదా అంటే అదేమీ లేదు. మిగిలిన మూవీ ప్రమోషన్స్ను ఎప్పటికప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. హృతిక్ రోషన్తో చేసిన ఫైటర్ సినిమా గురించి అయితే 20 పోస్టులైనా పెట్టి ఉంటుంది. వీటినే ప్రస్తావిస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.